అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. చిరుచీకట్లు కమ్ముకుంటున్నాయి. గంగా తీరమంతా నిశ్శబ్దం తాండవిస్తోంది. అవతలి తీరంలో ఘాట్ల వద్ద సందడిగా ఉంది. గంగా హారతి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను వచ్చి 2 గంటలైందేమో. అస్తమిస్తున్న భానుడికి ప్రణమిల్లి కొద్దిసేపు గంగమ్మ ఒడిలో కూర్చొని అమ్మ సాన్నిహిత్యాన్ని ఆస్వాదించాను. ప్రతి సంవత్సరం కాశీ వచ్చి శివయ్య, గంగమ్మల వద్ద సాంతనను పొందటం అలవాటుగా మారింది. గంగ ఒడ్డున సాలోచనగా నడుస్తున్నాను. గంగకు అవతలి వైపు చితిమంటలు కనిపిస్తున్నాయి. ఆ చితిమంటలకు ఒక పక్కగా ఎవరో కట్టెల మంట మీద అన్నం వండుకోవటం ఇక్కడికి వచ్చే ముందే గమనించాను. ఆ ఏకాంతము, నిశ్శబ్దము, అస్తమిస్తున్న భానుడు, ఆ మంటలు, ఆ వాతావరణం అవ్యక్తమైన భావనను, అలౌకిక పరమార్థిక చింతనను కలిగిస్తున్నాయి. వైరాగ్యపు భావనలేవో నా గుండెను చుట్టుముట్టిన అనుభూతి. నా పెదవులపై ఓ చిన్న నవ్వు విరాగిలా. అసలు ఈ జీవితం ఏమిటి? నా మెదడును ఈ ప్రశ్న తొలుస్తుంటే ఆలోచనలు వెనక్కి పరిగెత్తాయి. పసిపాపగా అమ్మ ఒడిలో చేరాను, పెరిగాను, ఒక అయ్య సన్నిధికి చేరాను. నా కుటుంబం, నా బంధువులు, నా స్నేహితులు అని ఆప్యాయతలు, అనుబంధాలు పెంచుకున్నాను. నాది, నేను అని తాపత్రయపడ్డాను. కష్టాలు, సుఖాలు, ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలు. ఉదయ సంధ్యలు వస్తున్నాయి, పోతున్నాయి. కాలం గడిచిపోతోంది. జీవన సంధ్య చేరువైంది. ఆత్మీయులు ఒకరొకరుగా కనుమరుగవుతున్నారు. అయినా జీవన పోరాటం సాగిపోతోంది. ఆగలేదు. ఏమిటి పోరాటం? ఒకవైపు మండే కట్టెల మీద శవదానం, ఇంకోవైపు భగభగ మండే కట్టెల మీద కుతకుతలాడుతున్న అన్నం. మరోవైపు నిశ్చలంగా సాగిపోతున్న గంగమ్మ. ఇవన్నీ చూస్తుంటే అసలు జీవితం ఏమిటి? జననం, మరణం అంటే ఏమిటి? మనిషికి మరణం అంటే భయం ఎందుకు? జననాన్ని ఆపలేము, మరి మరణాన్ని ఆపగలమా? ఎంత పిచ్చి ప్రశ్న! అమ్మ కడుపులో ఒక్కొక్క అవయవం ఎట్లా ప్రాణం పోసుకుందో, మరణమాసన్నమైనప్పుడు ఒక్కొక్క అవయవం క్షీణిస్తుంది. చివరకు తన ఉనికిని కోల్పోయి శరీరం నుంచి జీవశక్తి నశించి నిర్జీవం అవుతుంది. అంతే కదా? దానికోసమేనా ఈ పోరాటం? ఒకవైపు భస్మధారి, ఇంకోవైపు అన్నపూర్ణం. చితి మంటలు, ఆకలి మంటలు. జీవితం ఏమిటి? జనన మరణాల చక్రం. జీవన పోరాటం, ఆరాటం. కాలే కడుపుకు మండే బూడిద, కాలిన కట్టె రాల్చుతున్న బూడిద. ఆ భస్మాన్ని తన శరీరానికి రాసుకున్న భస్మాంగధారునికి మన అహంకారాలను హారతి కర్పూరంగా చేసి ఇస్తున్న మంగళహారతుల ఆరాధన ఆవలివై ఒడ్డున కనిపిస్తోంది.
లీలా స్వరూపులైన ఆ పార్వతీ పరమేశ్వరులను తలుచుకుంటూ అప్రయత్నంగా చేతులెత్తి మొక్కుతున్నాను. మేడం వినిపించి ఆలోచనల నుంచి తేరుకొని తిరిగి చూశాను. గంగాహారతి మొదలైంది. వెళ్దామా? పడవతను అడిగాడు. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.